హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైడిస్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏపీ గవర్నమెంట్ మన మిత్ర అనే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకి ప్రతి పౌరుడికి అందించబోయే సేవల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల చేతిలో ప్రభుత్వం అనే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు వాట్సాప్ ద్వారా కొన్ని సేవలను అందించడం జరిగింది. దీని కొరకు మనం వాట్సాప్లో 9552300009 నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే చాలు. మనకి కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి అందించాల్సిన సేవలను ప్రభుత్వం వారు మనం ఇంటి వద్ద నుంచే పొందే విధంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ముందుగా మీరు మీ మొబైల్లో 9552300009 అనే నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో హాయ్ అని ఈ నెంబర్కి మెసేజ్ పెట్టిన వల్ల మీకు ప్రభుత్వం వారు అందించే సేవలు కనిపిస్తాయి. మీరు మీ ఈ మొబైల్ నెంబర్ సేవ్ చేసిన తర్వాతే స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. నేను హాయ్ అని మెసేజ్ పెడుతున్నాను. చూస్తున్నారు కదా, హాయ్ అని మెసేజ్ పెట్టగానే ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అయింది. సేవను ఎంచుకోండి అనే ఒక ట్యాబ్ ఓపెన్ అయింది. ఇప్పుడు దీనిపై నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అయింది. దయచేసి ఒక సేవను ఎంచుకోండిపై క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా వివిధ డిపార్ట్మెంట్లు ఏ సేవలు అందిస్తాయో అవన్నీ మనకి కనిపిస్తుంటాయి. రెవెన్యూ సేవలు, పోలీస్ సేవలు, పురపాలక సేవలు అంటే ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, కుళాయి పన్ను ఇవన్నీ చేయొచ్చు. రెవెన్యూ సేవలు, క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ, ఎనర్జీ సేవలు, కరెంటు బిల్లులు, దేవాలయ బుకింగ్స్, అన్న క్యాంటీన్, వాహన సేవలు, పంచాయతీరాజ్ సేవలు, సివిల్ సప్లై అంటే రైస్ కార్డు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, రైస్ కార్డ్ ఈకేవైసీ, రైస్ కార్డులో కుటుంబ సభ్యులను యాడ్ చేయాలంటే ఈ సేవ అందించుకోవాలి. రైస్ కార్డ్ విభజన, స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అంటే ఒక కార్డులో ఉన్న ఒక కార్డుని రెండు కార్డుల కింద, రెండు ఫ్యామిలీస్ ఉంటే రెండు కార్డుల కింద విభజించుకోవడం. ఇవి పంచాయతీరాజ్ సేవలు.